మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. ఈరోజు మనం బహుభుజులు మరియు వాటి కర్ణాల ఆధారంగా ఉదాహరణలు చూద్దాం. మీరు బహుభుజుల గురించి ఎంతో తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక ఆట ఆడదాం. ఈ ఆటలో నియమాలు చాలా సులభం. ఇక్కడ ఒక ఆకృతి చూపబడుతుంది. మీరు అది బహుభుజి అవుతుందో కాదో చెప్పాలి. మీరు సిద్ధంగా ఉన్నారా? శభాష్! మన మొదటి ఆకృతి ఒక చతురస్రం. చతురస్రం ఒక బహుభుజి అవుతుందా? అవును. చతురస్రానికి 4 భుజాలు మరియు 4 శీర్షాలు ఉంటాయి మరియు ఇది ఒక సరళ సంవృత వక్రం. కాబట్టి ఇది ఒక బహుభుజి అవుతుంది. ఇప్పుడు మన దగ్గర దీన్ని ఏమనంటారో నాకు కూడా తెలియదు. కానీ ఇది ఒక బహుభుజేనా? కాదు, ఎందుకంటే ఇది ఒక వివృత వక్రం. కాబట్టి ఇది బహుభుజి కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? సరిగ్గా చెప్పారు. ఇది ఒక బహుభుజే. మీరు దీని పేరు చెప్పగలరా? దీనికి 7 భుజాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక సప్తభుజి అవుతుంది. వృత్తం ఒక బహుభుజి అవుతుందా? ఇది ఒక సంవృత వక్రమే కదా? వృత్తానికి భుజాలు, శీర్షాలు లేదా కోణాలు ఉండవు. కాబట్టి ఇది ఒక బహుభుజి కాదు. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక సరళ సంవృత వక్రమే. దీనిలో భుజాలు మరియు శీర్షాలు కూడా ఉన్నాయి. కానీ దీనిలో ఒక వక్రభాగం కూడా ఉంది. ఈ వక్రభాగంతో ఇది ఒక బహుభుజి అవుతుందా? కేవలం రేఖాఖండాలతో ఏర్పడిన ఒక సరళ సంవృత వక్రం బహుభుజి అవుతుందని మనకు తెలుసు. కాబట్టి ఈ ఆకృతి బహుభుజి కాదు. శభాష్! మీ అందరూ ఈ ఆట చాలా బాగా ఆడారు. రండి, ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సప్తభుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయో మీరు చెప్పగలరా? ముందుగా ఈ సప్తభుజికి పేరు పెడదాం. బహుభుజి యొక్క ఏవైనా 2 శీర్షాలు అనగా ఆసన్న శీర్షాలు తప్ప వాటిని కలిపే రేఖాఖండాన్ని కర్ణం అంటారని మనకు తెలుసు. అయితే రండి, శీర్షం ఏ నుండి మొదలు పెడదాం. ఇప్పుడు శీర్షం బి నుండి కర్ణాన్ని గీద్దాం. ఇదే విధంగా శీర్షాలు సి, డి మరియు ఈ నుండి కర్ణాలు గీద్దాం. మనం శీర్షాలు ఎఫ్ మరియు జి నుండి కర్ణాలను గీయడానికి ప్రయత్నిస్తే ఈ శీర్షాల నుండి గీయబడే అన్ని కర్ణాలు ముందే గీయబడ్డాయని మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, శీర్షం ఏ నుండి 4, శీర్షం బి నుండి 4, శీర్షం సి నుండి 3, శీర్షం డి నుండి 2 మరియు శీర్షం ఈ నుండి 1 కర్ణాలు ఏర్పడతాయి. దీన్ని బట్టి ఒక సప్తభుజిలో మొత్తం 14 కర్ణాలు ఉంటాయి. ఈరోజు మనం కొన్ని ఉదాహరణల సహాయంతో బహుభుజి మరియు బహుభుజి యొక్క కర్ణాల గురించి అర్థం చేసుకున్నాం. తదుపరి వీడియోలో మనం వీటికి సంబంధించిన కొన్ని అపోహలను తెలుసుకుందాం.